ఇవాల్టి వీడియోలో మనం మూడు విషయాలు మాట్లాడదామండి. ఫస్ట్‌ది మార్కెట్‌లో ఒక స్టాక్ అయితే హల్చల్ చేస్తుంది. ఇండియాలో మార్కెట్‌ని రూల్ చేస్తుందండి. గడిచిన సంవత్సరంగా మార్కెట్‌లన్నీ పడుతుంటే ఈ స్టాక్ మాత్రం స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ ఇప్పుడు ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయితే ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉందా అనిపిస్తుంది. మరి ఆ స్టాక్ ఎందుకు పెరుగుతోంది? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఎలాంటి విషయాలు ఇప్పుడు మనం ఫోకస్ చేయాలో మాట్లాడదాం. ఇక సెకండ్ విషయం ఏంటి అంటే ఫెయిర్ ప్రైస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ తాలూకా ఫెయిర్ ప్రైస్ 500 అనుకుందామండి. ఇప్పుడు ఆ స్టాక్ 250 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఆ స్టాక్ కి 50% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నట్టు. అంటే ఏదైనా ఒక స్టాక్ ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువ ట్రేడ్ అవుతూ ఉంటే అవి మనం కొనుక్కోవడానికి ఉంటే మంచిదండి. మరి స్టాక్స్ కి ఫెయిర్ ప్రైస్ ఎలా క్యాల్కులేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక మూడో విషయం, ఎలాంటి స్టాక్స్ పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లు బాగా పడ్డాయి, పడినప్పుడే మంచి స్టాక్స్ కొనుక్కోవాలని అందరూ చెప్తారు. అండ్ ఈ టైంలో చాలా మంది ఏంటంటే పడిపోతున్న స్టాక్స్ ఎస్పెషల్లీ ఏరుకోరి మరి ఫండమెంటల్ గా నెగిటివ్ గాను సెలెక్ట్ చేసుకోవడమో, పిఈ బాగా ఎక్కువను సెలెక్ట్ చేసుకోవడం చేస్తుంటారండి. సో ఇప్పుడు మీకు నేను ఎలాంటి స్టాక్స్ పోర్ట్ఫోలియోలో ఉండకూడదు ఒక చిన్న విషయం చెప్తాను. దాన్ని బట్టి మీరు కంప్లీట్ గా పొరపాటును కూడా స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవద్దు. సో ఇప్పుడు నేను చెప్పే మూడు విషయాలు పూర్తిగా చూడండి. ఆ విషయాలు నచ్చినా లేదు మీకు ఆ విషయాలు ఉపయోగపడ్డాయని మించిన మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఏంటంటే మీకు ఏ విషయం కూడా మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ వస్తుందండి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తుంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ హైప్ ఆప్షన్ క్లిక్ చేస్తే నిజంగా మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుతున్న కంపెనీ యాథర్ ఎనర్జీ అండి. స్టాక్ పేరు చూసి ఇది మాకు తెలుసు అనొద్దు. ఇది ఇప్పుడు ఇండియాలో మార్కెట్ ని రూల్ చేస్తున్న కంపెనీ. స్టాక్ ప్రైస్ గడిచిన కొన్ని రోజులుగా అమాంతం పెరుగుతుంది. అండ్ ఈ కంపెనీకి సంబంధించి వస్తున్న అప్డేట్స్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. మరి ఇదే సెక్టర్ లో ఉన్న ఓలా స్టాక్ పడిపోతుంది, ఈ స్టాక్ మాత్రం అమాంతం పెరుగుతుంది. ఈ రీజన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇక్కడ డైలీ చార్ట్ చూస్తున్నారా అండి? గడిచిన సంవత్సరంగా మార్కెట్లు పడుతుంటే ఈ స్టాక్ మాత్రం కన్సిస్టెంట్ గా పెరుగుతుంది. అండ్ చార్ట్ చూపిస్తున్నాను, బైసెల్ రికమెండేషన్స్ అనుకోకండి. అసలు ఇలాంటి స్టాక్స్ ఎందుకు పెరుగుతాయో కూడా మనం తెలుసుకుందాం. చూడండి, ఈ కంపెనీ దగ్గర ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తే గడిచిన కొన్ని రోజులుగా నెట్ ప్రాఫిట్ మనకి ఇంకా నెగటివ్ గానే ఉంది. ప్రాఫిట్లు కూడా ప్రకటించిన ఈ కంపెనీ ఎందుకు ఇంతలా పెరిగిపోతుంది? ఇప్పుడు మార్కెట్ లో ఈవీ స్పేస్ లో బిజినెస్ పరంగా ఇది ఒక విన్నర్ గా కనిపిస్తుందండి. కానీ ప్రాఫిట్ లేనప్పుడు మార్కెట్ ఎందుకు దీనికి రివార్డ్ చేస్తుంది? నేను ఇక్కడ మీకు ఒక హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నానండి, మాకు తెలుసు అని స్కిప్ చేయొద్దు. ఒక్కసారి చెప్పే విషయాలు పూర్తిగా చూడండి. మన ఇండియాలో ఈవీ బూమ్ పెరుగుతుంది. 2 వీలర్స్ ఎస్పెషల్లీ పండగ వాతావరణం అయితే వస్తుందండి. ఓలాకున్న ఇబ్బందులు ఈ కంపెనీ చాలా ఒడిసి పట్టుకుంటుంది, ఒక అద్భుతమైన అవకాశంగా మలుచుకుంటుంది. బ్రాండ్ పరంగా, టెక్నాలజీ పరంగా, ఎకో సిస్టమ్ పరంగా అన్ని విధాలుగా అడ్వాంటేజ్ అయితే మనకి ఇప్పుడు యాథర్ ఎనర్జీ కనిపిస్తుంది. అయితే కంపెనీ దగ్గర క్యాష్ ఫ్లోస్ వీక్ గా ఉన్నాయి, ప్రాఫిట్లు పెరగట్లేదు, నష్టాల్లో ఉందండి ఇంకా. అండ్ ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు చాలా కాంపిటీషన్ కూడా వచ్చేస్తుంది. పెద్ద పెద్ద బ్రాండ్లు అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ని దింపుతున్నాయి. అయినా కూడా ఈ స్టాక్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇక్కడ మార్కెట్ ఒక గ్రోత్ స్టోరీని మనకి ప్రోత్సహిస్తుందా, లేదు ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ని కంప్లీట్ గా మర్చిపోతుందా, లేదు ఫ్యూచర్ గ్రోత్ కి ఎంకరేజ్ చేస్తుందా? యాథర్ ఎనర్జీలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే గ్రోత్ అనేది చాలా విజిబుల్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం సేల్స్ కనుక చూసామనుకోండి, క్వార్టర్లీ మనకి లాస్ట్ క్వార్టర్ లో 50% గ్రోత్ అయితే కనబడిందండి ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే. కానీ ఈ గ్రోత్ అనేది ఇంకా ప్రాఫిట్ల వరకు రావట్లేదు. ఎస్పెషల్లీ క్యాష్ అనేది ఇంకా వాళ్ళకి ఆపరేషన్స్ ద్వారా వస్తున్న ఓవరాల్ గా క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ గానే కనిపిస్తున్నాయి. సో రీసెంట్ గా నెట్ క్యాష్ ఫ్లోస్ మనకి నెగిటివ్ గా ఉన్నాయండి. ఓవరాల్ గా క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ కొన్ని సంవత్సరాలుగా మనకి పర్వాలేదు అనిపిస్తున్నా స్టిల్ మనకి ఇది పాజిటివ్ గా మారాలి ఇంకా. అంటే దీని అర్థం ఏంటి? బిజినెస్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ లో అయితే ఇంకా ఉందండి, ప్రాఫిట్ ఫేజ్ లోకి ఇంకా రాలేదు. దీన్ని ఒక రెడ్ ఫ్లాగ్ లా చూడాలా అంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ వినండి. ఇది రెడ్ ఫ్లాగా, లేదు అంటే కంపెనీ ఇంకా పెరుగుతుందా మీరే చెప్తారు. క్యాష్ ఫ్లోస్ మనకి నెగిటివ్ గా ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఎస్పెషల్లీ ఒక ఈవీ కంపెనీకి ఫండ్ చాలా ఎక్కువ కావాలి కనుక ఓవరాల్ గా ఫండ్ అంతా కూడా వాళ్ళు బర్న్ చేస్తారండి. అంటే సెల్ఫ్ ఫండెడ్ అయితే ఇంకా కాదు, అప్పులు తెచ్చో ఏదో విధంగా ఫండ్ రైజ్ చేసో వీళ్ళైతే బిజినెస్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు మనందరికీ తెలుసండి. ఈవీకి చాలా డిమాండ్ అయితే ఉంది, అంతే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇండియాలో. R&Dకి సంబంధించి, లేదు క్వాలిటీకి సంబంధించి, కాంపిటీషన్ ని బీట్ అవుట్ చేసేలాగా టెక్నాలజీని తీసుకురావడంలోని అన్నిట్లోని వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు. ఇక కంపెనీ దగ్గర బ్యాలెన్స్ షీట్ చూడండి, క్లియర్ గా వీళ్ళ దగ్గర రిజర్వ్స్ ఎలా పెరిగాయో చూడండి. అండ్ రీసెంట్లీ వీళ్ళ దగ్గర అప్పులు కాస్త పెరిగినట్టు పెరిగి మళ్ళీ తగ్గుతున్నాయి. ఇది చాలా పాజిటివ్ విషయం అండి. అండ్ ఫిక్స్డ్ అసెట్స్ మనకి కన్సిస్టెంట్ గా పెరుగుతున్నాయి. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవ్వచ్చు, లేదంటే ఇలాంటి కంపెనీస్ ఫిక్స్డ్ అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటండి?
ఖచ్చితంగా వాళ్ళ తాలూకా గ్రోత్ ప్రోగ్రెస్ మనకి ఫర్దర్ గా ఉంటుంది అని అర్థం. సో ఇక్కడ మనం కాస్త కాషియస్ గా ఉండాల్సిన ఒక పాయింట్ చెప్తానండి. ఇప్పుడు మనకి ఇవన్నీ బాగున్నాయి అనిపిస్తుంది, ఇవన్నీ ఎప్పుడు మళ్ళీ ఫర్దర్ గా ప్రాబ్లం లేదనిపిస్తుందో తెలుసా? మనకి బిజినెస్ లో గ్రోత్ ఇంకా ఉంటేనే. అంటే ప్రతి క్వార్టర్ మనకి రిజల్ట్స్ బాగా ప్రకటించాలి, సేల్స్ పెరగడం, ఏవైతే ఎగ్జిస్టింగ్ పాయింట్స్ బాగున్నాయో అవన్నీ కూడా ఫర్దర్ గా కంటిన్యూ అవ్వాలండి. లేదనుకోండి ఇలాంటి స్టాక్స్ లో మాక్సిమం ప్రెజర్ అయితే మనం చూసేస్తాం ఫర్దర్ గా. ఎందుకు అంటే చాలా చాలా కాంపిటీషన్. ఇంతకు ముందులాగా ఓలా, ఆథర్ రెండే కాదండి ఇప్పుడు ఇండియాలో, టీవీఎస్, బజాజ్, హీరో, అండ్ ఇక బ్రాండ్ లేకపోతే ఎన్ని కంపెనీస్ ఉన్నాయో కూడా మనం చెప్పలేం. ఇలాగే కనుక వీటి గ్రోత్ పెరగకపోతే ప్రైసింగ్ పవర్ తగ్గిపోతుంది, వీటి మార్జిన్స్ తగ్గిపోతాయి, ప్రాఫిట్లు తగ్గిపోతాయి. సో దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. బట్ స్టాక్ ప్రైస్ పెరగడానికి ఇంకా ఇంకా పెద్ద పెద్ద కారణాలు ఉన్నాయండి. ప్రస్తుతానికి మార్కెట్ లో ఒక నెరేటివ్ అయితే నడుస్తుందండి. ఆ నెరేటివ్ ని క్లియర్ గా స్టాక్ ప్రైస్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే 2028 కల్లా ఢిల్లీలో పెట్రోల్ వెహికల్స్, 2 వీలర్స్ బ్యాన్ అయితే అవుతాయట. అంటే డైరెక్ట్ గా ఈవీ వెహికల్స్ కి ఒక రాజమార్గం అయితే వచ్చినట్టే. దీని వల్ల ఈవీ స్టాక్స్ ఎంతలా పెరుగుతాయి. ఏథర్ బిజినెస్ పరంగా పాజిటివ్ గా ఉంటుందండి, క్వాలిటీ పరంగా చాలా హై స్టేజ్ లో ఉంటుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఎస్పెషల్లీ ఇవాళ ఏథర్ గురించి మనం చెప్పుకుంటున్నాం. సో ఈ బిజినెస్ ఇప్పటికే ఇండియాలో ఒక రూల్ చేస్తుంది. అలాంటిది కంప్లీట్ గా బ్యాన్ వచ్చి ఈవీ వెహికల్స్ మాత్రమే ఉండాలంటే ఈ కంపెనీకి ఎంత బిజినెస్ పెరుగుతుందో తెలుసా? అందువల్లే బ్యాలెన్స్ షీట్ కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నా, అప్పులు ఎక్కువ ఉన్నా, ప్రాఫిట్లు ఎప్పటికీ రాకపోయినా ఈ స్టాక్ అంత స్పీడ్ గా పెరగడం కారణం. మరి ఓలా ఎందుకు పెరగట్లేదంటే ఓలాకి సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి, అప్పులు విపరీతంగా చేసేస్తోంది, సేల్స్ తగ్గిపోతున్నాయి. ఇక్కడ అలా కాదండి పరిస్థితి. మిగిలిన కొన్ని ఇబ్బందులు ఉన్నా బిజినెస్ కనిపిస్తుంది. ఏథర్ కి 18.7% మార్కెట్ షేర్ అయితే ఉందండి ఇప్పటికి. ఇది ఇంకా పెరగచ్చు. సో ఏథర్ ఎనర్జీకి ఒక పక్క పాలసీకి సంబంధించి, గ్రోత్ కు సంబంధించి, మార్కెట్ లో నెరేటివ్ సంబంధించి అన్ని విధాలుగా కలిసి వస్తున్న కంపెనీ ఇది. సో ఫ్యూచర్ లో కంపల్సరిగా లీడర్ గా అవుతుంది అనడానికి అన్ని ఉదాహరణలు ఇది ఫిల్ చేస్తుందండి. మరి ఈ టైంలో ఈ స్టాక్ ఇంకా పెరుగుతుందా అంటే అన్ని విధాలుగా మనకి పాజిటివ్ కారణాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పిన కారణాలు బట్టి మీకేమనిపిస్తుంది జెన్యూన్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కంప్లీట్ గా ఈవీ వెహికల్స్ ఢిల్లీలో మ్యాండేట్ అవుతాయని తెలిసిన తర్వాత ఓలా స్టాక్ పెరగకుండా ఉంటుందంటారా? అది కూడా పెరగచ్చు. ఇప్పుడు వస్తున్న న్యూస్ కూడా ఎస్పెషల్లీ బ్యాటరీస్ విషయంలో వాళ్ళు చాలా ముందంజ వేస్తున్నారండి. కానీ ఫండమెంటల్ గా ఇప్పుడున్న పరిస్థితులు అస్సలు సపోర్ట్ చేయట్లేదు గ్రోత్ కి. సో ఓలా ఇప్పటికీ కాస్త డేంజర్ జోన్ లోనే ఉన్నది. మొమెంటం అయితే కనిపిస్తుంది రీసెంట్ గా, కానీ కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. దాని గురించి కూడా డెడికేటెడ్ గా మాట్లాడదామండి అవసరమైనప్పుడు. సో ఇప్పుడు ఏథర్ కంపెనీ ఇప్పుడు వస్తున్న డిమాండ్ కి తగ్గట్టు ఈ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఎగ్జిక్యూషన్ కనుక మెయింటైన్ చేయగలిగితే కంపల్సరిగా దీంట్లో ఇంకా గ్రోత్ కనిపిస్తుండడానికి ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. మార్కెట్ లో ఏథర్ ఎనర్జీ కన్నా ఓలాకే చాలా మంచి క్రేజ్ ఉంది. ఒకటి స్టాక్ ప్రైస్ 30-40 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతున్న ఒకటైతే బ్రాండ్ పరంగా చాలా వైడర్ రీచ్ అయితే కనిపిస్తుంది. ఈ కారణంగా మార్కెట్ లో చాలా మంది తక్కువ రేటు దొరుకుతుంది కదా అని చెప్పి ఓలా కొని ఇబ్బంది పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఓలా పరిస్థితి ఏంటనేది కంప్లీట్ పిక్చర్ అయితే మీకు ఇవ్వబోతున్నానండి. దీనికోసం ఒక డెడికేటెడ్ పోస్ట్ అయితే నేను చేయబోతున్నా. యూట్యూబ్ లోని పోస్ట్ చేస్తాను, మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో తలక కామెంట్ సెక్షన్ లో కూడా నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. నా వంతు ప్రయత్నంగా జెన్యూన్ గా ఓలాలో ఉన్న పరిస్థితి చాలా మందికి చెప్పడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నానండి. అందులో ఇబ్బందులు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం స్టాక్ ప్రైస్ రీసెంట్ గా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది, అండ్ టర్న్ అరౌండ్ అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మార్కెట్ లో చాలా పెద్ద నెరేషనే కనిపించేస్తుంది. వీటిల్లో నిజం ఎంత, అబద్ధం ఎంత, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, 100% క్లియర్ పిక్చర్ అయితే ఇస్తాను. మిస్ అవ్వకుండా చూడండి, కామెంట్ కి లైక్ చేయండి. నిజంగా నేను జెన్యూన్ గా చూస్తానండి. ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఆ కామెంట్ కి ఎన్ని లైక్స్ వచ్చాయో ఖచ్చితంగా నేను గమనిస్తా. మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో ఇప్పుడు మనం సెకండ్ స్టాక్, ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి మాట్లాడదామండి. ఈ స్టాక్ గురించి చెప్పిన తర్వాత నేను ఫేర్ వాల్యూ గురించి మాట్లాడతాను. ఇప్పుడు మార్కెట్ లో అటు సోషల్ మీడియాలో రెండు పక్కల బాగా హల్చల్ చేస్తున్న స్టాక్ ఏది అంటే గోదావరి పవర్ అండ్ ఇస్పాత్. ఒక స్టీల్ కంపెనీ కంప్లీట్ గా వాళ్ళ వెర్టికల్ ని స్మార్ట్ గా చేంజ్ చేస్తుందా, లేదు అంటే డైవర్సిఫికేషన్ ఒక రాంగ్ టైమ్ లో చేస్తుందా, ఒక క్లారిటీ కనుక వచ్చింది అనుకోండి, ఈ గోదావరి ఇస్పాత్ అండ్ పవర్ ఎందుకు ఇంత మార్కెట్ హల్చల్ అవుతుందో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కంపెనీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లోకి అయితే ఎంటర్ అవుతుందండి. అది ఆషామాషిగా కాదు, ఒక గ్రేట్ ఫౌండేషన్ తో సాలిడ్ గా అయితే ఎంట్రీ ఇస్తుంది. ఎగ్జిస్టింగ్ ఉన్న పెద్ద కంపెనీలు పక్కన పెడితే రీసెంట్ గా ఎంటర్ అవుతున్న అన్ని కంపెనీస్ లోకి వీళ్ళకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. కాకపోతే ఈ కంపెనీకి ఇది కంప్లీట్ గా కొత్త లైన్ ఆఫ్ బిజినెస్ అండి. ఎగ్జిక్యూషన్ లో కాంప్లెక్సిటీస్ కాస్త ఫేస్ చేయొచ్చు కూడా ఫ్యూచర్ లో, అండ్ దీనికోసం చాలా క్యాపిటల్ కూడా పెట్టాల్సి వస్తుంది. మరి ఇలాగ కొత్తగా
కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ఈ కంపెనీకి, ఎస్పెషల్లీ ఈ సెక్టార్ లోకి కొత్తగా వస్తున్న ఈ కంపెనీకి ఎందుకు ఇంత క్రేజ్ వస్తుంది అంటే వీళ్ళకి సెక్యూర్డ్ గా సప్లై అయితే ఉన్నదండి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ స్టీల్ కంపెనీ ఇలాగ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లోకి బెస్ట్ లోకి వస్తుంది అనగానే డైవర్సిఫికేషన్ అవుతుంది అంటారు. కానీ ఇది స్మార్ట్ గా ట్రాన్సిషన్ అవ్వడం అంటాను నేను. ఎందుకంటే GPAL ఒక స్టీల్ కంపెనీ సడన్ గా ఈ దీంట్లోకి ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు సడన్ గా రావట్లేదండి. చాలా స్ట్రాటజిక్ గా బెస్ట్ తోని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని, రెన్యూబుల్ థీమ్ తో వీళ్ళైతే ఎంటర్ అవుతున్నారు. మీరు కావాలంటే చూడండి, ప్రతి పెద్ద స్టీల్ కంపెనీకి ఖచ్చితంగా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు కొంతవరకు వాళ్ళు చేపడతారండి. అది వాళ్ళ కోసం అవ్వచ్చు, అవకాశం ఉంటే అమ్ముకోవడానికైనా అవ్వచ్చు. వీళ్ళు కూడా అదే స్టేజ్ లోకి వస్తున్నారు. అయితే ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లో 90% ఆఫ్ ద కంపెనీస్ ఎక్కడ ఇబ్బంది పడతాయి అంటే సెల్స్ ఉంటాయండి. ఆ సెల్స్ అంత వేరం దొరకవు. 60 to 70% ఆఫ్ ద టైం కాస్ట్ అవ్వచ్చు, లేదు అంటే ఇబ్బందులు అవ్వచ్చు, ఈ సెల్స్ ద్వారా వస్తాయి. వీళ్ళు ఆ సెల్స్ ని సెక్యూర్ చేసుకున్నారు. అంటే బిగ్గెస్ట్ సప్లై అన్సర్టెనిటీని ఒక్క టిక్ తో వీళ్ళు తీసి పాడేశారు పక్కకి. 5 సంవత్సరాల పాటు వీళ్ళొక డీల్ అయితే ఈవీ పవర్ తో చేసుకున్నారండి. దీంట్లో భాగంగా వీళ్ళకి సప్లై అయితే ఆల్రెడీ దొరికిపోయింది. సో ఇప్పుడు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లో అన్ని కంపెనీస్ కి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని వీళ్ళు ఒక్క దెబ్బతో తీసి పారేశారు. సో మాకు సప్లై ప్రాబ్లం లేదు అన్నారు. అంటే నెక్స్ట్ వచ్చే ఆర్డర్లు ఈజీగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. ఇక్కడ అసలైన న్యూస్ ఇదే. FY27 కల్లా 20 గిగావాట్ కెపాసిటీకి వీళ్ళు వెళ్తామంటున్నారండి. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లో 20 గిగావాట్ అనే నెంబర్ ఎస్పెషల్లీ ఇప్పుడిప్పుడే కొత్తగా ఈ సెగ్మెంట్ లోకి వస్తున్న కంపెనీకి చాలా పెద్ద టార్గెట్. అండ్ వీళ్ళు అది అచీవ్ చేస్తాము అని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ 2 సంవత్సరాల్లో ఇది కనుక నిజంగా ప్లే అయితే ఈ స్టాక్ లో మనం నిజంగానే గ్రోత్ చూడొచ్చు. అన్ని బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కి అసలైన ప్రాబ్లం సెల్స్ అని చెప్పుకున్నాం కదా. వాటి తలక ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వల్ల అన్నిటికీ ప్రాబ్లం వస్తుంటుంది, మార్జిన్స్ మారిపోతుంటాయి. వీళ్ళకి 20 గిగావాట్ కి సరిపడా కెపాసిటీకి ఆల్రెడీ రెడీగా ఉంది అంటే వీళ్ళ మార్జిన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఫ్యూచర్ విజిబిలిటీ, రెవెన్యూ విషయంలో క్లారిటీ ఉంది. అందువల్లే మార్కెట్ లో దీనికి ఇంత హల్చల్ అయితే జరుగుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు వీళ్ళు సడన్ గా స్టీల్ సెక్టార్ నుంచి ఇటుపక్క ఎందుకు వచ్చారు అంటే వీళ్ళు టైమింగ్ అయితే చేయడానికి చూస్తున్నారండి. ఇప్పుడు మనం చాలా సార్లు చెప్పుకున్నాం 2028-29 కల్లా సోలార్ సెక్టార్ మన ఇండియాలో చాలా చాలా పీక్ స్టేజ్ లోకి అయితే వెళ్ళిపోతుందండి. ఆ దాన్ని క్యాప్చర్ చేయడానికి, ఆ బిజినెస్ ని అందిపుచ్చుకోవడానికి వీళ్ళు చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. సో ఈ GPAL గురించి మనం ఫైనల్ గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎగ్జిక్యూషన్ ట్రాక్ చేయాలి. వీళ్ళు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తామంటున్నారు. ఫస్ట్ 8 గిగావాట్ 10 గిగావాట్ ఇనిషియల్ గా చేసేస్తారట. సో అది కరెక్ట్ గా జరిగితే నెక్స్ట్ అది మనం ట్రాక్ చేయగలిగితే రిజల్ట్స్ లో మనకి ఇంప్రూవ్మెంట్ చూపిస్తే చాలండి ఈ కంపెనీలో మంచి గ్రోత్ వస్తుందనడానికి ఇప్పుడు మనం చెప్పుకున్న కారణాలు చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మరి ఈ కంపెనీ గురించి మీరేమంటారు? మీకు ఇంకేమైనా విషయాలు తెలుసా? నేను మీకోసం చాలా విషయాలు చెప్పానండి. ఈ కంపెనీ గురించి మీకు ఇంకేమైనా తెలిస్తే వాటి గురించి కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఒక్క మాట చెప్తున్నానండి, ఇప్పుడు నేను చెప్తున్న కంపెనీస్ గురించి నేను చాలా డీప్ గా స్టడీ చేస్తున్నా. నేను స్టడీ చేస్తున్నానంటే వాటికి సంబంధించి ప్రతి అప్డేట్ ని నేను క్యాప్చర్ చేస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూపించిన స్టాక్ పేర్లు అవ్వచ్చు, లేదంటే స్క్రీన్ లో అవ్వచ్చు, ఇవేవి కూడా బైసెల్ రికమెండేషన్స్ కాదు. ఓకేనా? ఖచ్చితంగా స్టడీ చేయండి, బాగా హెల్ప్ అవుతాయి మనకి. సో ఇప్పుడు మనం ఫెయిర్ ప్రైస్ గురించి మాట్లాడుకుందామండి. ఈ ఫెయిర్ ప్రైస్ గురించి తెలిస్తే ఖచ్చితంగా ప్రతి స్టాక్ కి మనకి ఎంత అప్సైడ్ పొటెన్షియల్ ఉందో మనం తెలుసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీకి ఫెయిర్ ప్రైస్ ఈ లైన్ అనుకుందామండి. ఓకేనా? బ్లూ లైన్ అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ అండి. అంటే ఇప్పుడు ఆ కంపెనీ తాలూకా ప్రైస్ ఈ బ్లూ లైన్ కన్నా కిందన ఉంటే అది మనకి మంచి వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నట్టు. ఈ బ్లూ లైన్ కన్నా మీదకి వెళ్ళింది అంటే ఖచ్చితంగా దానికి ఎక్కువ వాల్యుయేషన్స్ లో మనం కొనుక్కుంటున్నట్టు. సో ఇప్పుడు విత్ నెంబర్స్ తో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ తాలూకా ఫెయిర్ ప్రైస్ 500 రూపీస్ అనుకుందామండి. ఆ స్టాక్ ఇప్పుడు అప్రాక్స్ గా ఈ లెవెల్లో 200 దగ్గర ట్రేడ్ అవుతుందా, 250 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. అంటే ఈ స్టాక్ కి ఫెయిర్ ప్రైస్ ఆల్మోస్ట్ 50% దూరంలో ఉంది. అంటే ఈ స్టాక్ మనకి 50% పెరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఓ స్టాక్ ఫెయిర్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకుంటే ఆ ప్రైస్ ని బట్టి ఆ స్టాక్ ఇంకా ఎంత పెరుగుతుంది, లేదు అంటే ఫెయిర్ ప్రైస్ కన్నా ఎక్కువ ట్రేడ్ అవుతుంటే ఎంతవరకు కిందకి పడితే మనం కొనుక్కోవడానికి వీలవుతుంది. ఇలాంటి విషయాలు అర్థమవుతాయి. అయితే ఈ ఫెయిర్ ప్రైస్ ని ఇప్పుడు ఎలాగ క్యాలిక్యులేట్ చేయాలో చూద్దామండి. ఒక్క ఫార్ములా చెప్తాను నేను. ఈ ఒక్క ఫార్ములాని మీరు గుర్తు పెట్టుకుంటే చాలండి, ఏ స్టాక్ అయినా మీకు ఫెయిర్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫార్ములా అండి. మనకి ఫెయిర్ ప్రైస్ కావాలి అంటే ఒక స్టాక్ తాలూకా ఎర్నింగ్స్ పర్ షేర్ కావాలి, ఆ స్టాక్ తాలూకా బుక్ వాల్యూ కావాలండి. ఆ రెండింటిని మల్టిప్లై చేసి దాన్ని 22.5 చేత మల్టిప్లై చేసి
ఓవరాల్ గా వచ్చిన దానికి స్క్వేర్ రూట్ కట్టాలన్నమాట. చాలా సింపుల్ గా ఉంటుందండి, భయపడద్దు. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేసి మనం ఎస్బీఐ స్టాక్ కి ఫేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ఫేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసింది బై సెల్ రికమెండేషన్స్ కాదు, మీకు అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నా. సో ఎస్బీఐ తాలూకా ఎర్నింగ్స్ పర్ షేర్ కావాలి, బుక్ వాల్యూ పర్ షేర్ కావాలండి. ఈ రెండింటిని ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ తాలూకా బుక్ వాల్యూ 641 అయితే కనిపిస్తుందండి. ఎర్నింగ్స్ పర్ షేర్ మనం ఒకసారి ఇయర్లీ రిజల్ట్స్ దగ్గరికి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఈపీఎస్ మనకు కనిపిస్తుందండి. ఇది ట్రైలింగ్ 12 months మనం తీసుకుందాం. సో ఇప్పుడు 91.71 ని నేను కాపీ చేస్తున్నానండి. ఇదేంటిది? ఈపీఎస్. సో ఈ ఈపీఎస్ ని కాపీ చేసుకొని దీన్ని బుక్ వాల్యూ అయితే మల్టిప్లై చేద్దామండి. ఓకేనా? ఫార్ములా అదే కదా, బుక్ వాల్యూ 641 గుర్తుపెట్టుకోండి. సో బుక్ వాల్యూ 641 అండి కనిపిస్తుంది కదా. సో ఇందాక మనం కాపీ చేసుకున్న నెంబర్ ఎంత అండి? 91.71. దీన్ని కూడా ఇక్కడ టైప్ చేద్దాం, 91.71. మనం ఇప్పుడు దీన్ని 22.5 చేత మల్టిప్లై చేయాలండి. ఓవరాల్ గా మనకు ఒక నెంబర్ వచ్చింది కదా, దీనికి స్క్వేర్ రూట్ మనం కట్టాలి. కడితే మనకు ఆన్సర్ అయితే వస్తుందండి. అప్రాక్స్ గా 1150 రూపాయలు అయితే మనకు వచ్చింది. కానీ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ ట్రేడ్ అవుతుందండి? 1050 రూపాయల దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అంటే 100 రూపాయల కింద ఉంది. సో ఇప్పుడు ఫెయిర్ ప్రైస్ కన్నా ఎస్బీఐ 100 రూపాయల కింద ట్రేడ్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి 15 to 20% పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. చూడండి, ఒకవేళ నేను చెప్పింది మీకు స్పీడ్ అనిపిస్తే ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. సింపుల్ ఫార్ములా అండి, క్యాలిక్యులేషన్. కంపెనీ దగ్గర ఈపీఎస్ కావాలి, కంపెనీ దగ్గర బుక్ వాల్యూ కావాలి. రెండు కూడా స్క్రీనర్ లో ప్రతి స్టాక్ కి దొరుకుతాయి. దాన్ని 22.5 చేత మల్టిప్లై చేసి దానికి స్క్వేర్ రూట్ కట్టాలి, అంతే. ఆ స్క్వేర్ రూట్ కట్టడం కూడా డైరెక్ట్ క్యాలిక్యులేషన్ మనకి మన ఫోన్ లోనే ఎక్కడైనా కనిపిస్తుంది. సో ఆ వచ్చిన వాల్యూ కన్నా కరెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కింద ఉందనుకోండి, మనకు అది మంచి రేట్లు దొరుకుతున్నట్టే. కాకపోతే ఇప్పుడు ఈ ఫెయిర్ ప్రైస్ కి సంబంధించి కొన్ని పాయింట్స్ ఉన్నాయండి, ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి. స్టాక్ మార్కెట్ లో ఉన్న ప్రతి కంపెనీకి ఈ ఫెయిర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేయచ్చా అంటే ఈ డీటెయిల్స్ అవైలబుల్ గా ఉంటే చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని కంపెనీస్ కి ఈపీఎస్ నెగటివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఓలా స్టాక్ తీసుకున్నారనుకోండి, ఈపీఎస్ నెగటివ్, దానికి ఫెయిర్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయలేం. అంటే నష్టాల్లో ఉన్న కంపెనీస్ కి ఫెయిర్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయలేము. అదేలాగా సార్, నష్టాల్లో ఉన్న కంపెనీని మనం క్యాలిక్యులేట్ చేయకపోతే ఎలాగా, ఫార్ములా ఫెయిల్ అయిపోయినట్టు అంటే కాదండి. ఇక్కడ ఒక్క విషయం, ఈ ఫెయిర్ ప్రైస్ మనకి కావాలి అంటే ఏ కంపెనీస్ ప్రాఫిట్లు ప్రకటిస్తాయో వాటికి బాగా ఫెయిర్ ప్రైస్ పనిచేస్తుందండి. అలాగే ఏ కంపెనీస్ కి అసెట్స్ బాగుంటాయో ఆ కంపెనీలకి ఫెయిర్ ప్రైస్ బాగా పనిచేస్తుంది. అంతేగాని నష్టాల్లో ఉన్న కంపెనీకి మనం చేయలేం. సో దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, నిజంగా స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు సేఫ్ గా ఉన్న కంపెనీస్, ప్రాఫిట్లు ఇచ్చే కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే వాటిల్లో ఏ కంపెనీస్ తాలూకా ప్రైసెస్ ఈ ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీగా మంచి స్టాక్స్ దొరుకుతాయండి. అండ్ ఇప్పుడు చెప్తున్నా, ఈ ఫెయిర్ ప్రైస్ కి సంబంధించి క్యాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ చేయండి. నాకు తెలిసి మార్కెట్ లో ఎన్ని స్టాక్స్ ఉన్నాయో, ఏ స్టాక్స్ కి ఫెయిర్ ప్రైస్ ఎక్కడుందో క్యాలిక్యులేట్ చేసి మీకు లిస్ట్ అంతా కూడా నేను షేర్ చేస్తానండి. గాబరా పడద్దు, దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈపీఎస్ గానీ లేదంటే బుక్ వాల్యూ గానీ కొన్ని వెబ్సైట్ లో ఎక్కువ తక్కువ ఉండొచ్చు. దానివల్ల ప్రైస్ కాస్త అటు ఇటుగా మారచ్చు. మనకి కావాల్సింది ఓవరాల్ గా ఈ ఫెయిర్ ప్రైస్ కన్నా ఏ కంపెనీస్ 30% కన్నా కాస్త బిలో ఉంటాయో వాటిల్లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయండి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి కదా, వీటిలో ఇలాంటి కారణాలు ఉంటే, ఇలాంటి సినారియోస్ లో ఈ ఫెయిర్ ప్రైస్ క్యాలిక్యులేషన్ మనం చేయలేము. కానీ మిగిలిన అన్ని సందర్భాల్లోని ప్రాఫిట్ లో ప్రకటిస్తున్న కంపెనీల్లోని సింపుల్ గా ఒక్క మాట చెప్పాలంటే, మనం సేఫ్ గా ఉన్న కంపెనీస్ లో ఉన్న వాటిల్లో బెస్ట్ కంపెనీస్ ఎంచుకుందాం అనుకుంటే, రిస్క్ తక్కువ ఉండాలనుకుంటే ఈ ఫెయిర్ ప్రైస్ ద్వారా వచ్చిన కంపెనీస్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే కొంతవరకు నెగటివిటీని మనం స్కిప్ చేసిన వాళ్ళం అవుతాం. చాలా మందికి ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మంచి కంపెనీస్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందండి. సో ఈ పాయింట్ మీకు నచ్చిందా? ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే మళ్ళీ వీడియో చూడండి, ప్రాక్టీస్ చేయండి. మీ ప్రాక్టీస్ కూడా ఏ స్టాక్ ఎలా చేయాలో కొంత ఎగ్జాంపుల్స్ మన ఫ్రీ గ్రూప్ లో పోస్ట్ చేస్తానండి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్ కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు రిప్లై లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మాత్రమే మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అండ్ మన గ్రూప్ లో ఫెయిర్ ప్రైసెస్ ఒక్కటే కాదండి, ఎలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ఒక లిస్ట్ చెప్తా అన్నాను కదా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపించి అలాంటి ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ గా ఎన్ని స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన ఫ్రీ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఎలాంటి స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉండకూడదు ఒకసారి మాట్లాడదాం. చూడండి, ఇప్పుడు నేను చెప్తున్న స్టాక్ పేరు కానీ లేదంటే కంపెనీ పేరు కానీ నేను నెగిటివ్ గా మాట్లాడడం నా ఉద్దేశం కాదు, బై సెల్ రికమెండేషన్స్ కాదు. ఇలాంటి కంపెనీస్ తో వస్తున్న ప్రాబ్లం ఏంటో మీకు చెప్తాను. ఆ ప్రాబ్లం అర్థమైతే ఇలాంటి స్టాక్స్ ని హోల్డ్ చేయాలా వద్దన్న విషయం మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం లెన్స్ కార్డ్ గురించి మాట్లాడుతున్నామండి. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 1,00,000 కోట్ల దగ్గరగా ఉందండి. అండ్ ఈ స్టాక్ తాలూకా పి గమనించండి, 252.
అసలు ఇది సస్టైన్ అయ్యే పిఏనా? ప్రాఫిట్లు ప్రకటించని కంపెనీకి, లేదు ఇప్పుడిప్పుడే ఈ మాత్రం ఆ మాత్రం ప్రాఫిట్లు ప్రకటిస్తున్న కంపెనీకి ఇంత పిఈ ఖచ్చితంగా సస్టైన్ అవుతుందా అంటే ఏ బిగ్ జీరో. నో, సస్టైన్ అవ్వడం చాలా కష్టం. మరి స్టాక్ ప్రైస్ ఎందుకు పెరిగిపోతుంది? మార్కెట్ లో డిమాండ్ వల్ల, బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ వల్ల, హైప్ వల్ల పెరుగుతోంది. ఈవెన్ పెగ్ రేషియో మనం తీసుకున్న 3.93 కనిపిస్తోంది. ఇది 1 ఉంటేనే అమ్మో అంటాం, 2 అయితే ఓకే అంటాం, ఏకంగా 4 దగ్గరగా ఉందండి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే ఓవర్ గ్రోత్ అయిపోతుంది. ఇది ఒక ప్రీమియం బ్రాండ్ మంచి గ్రోత్ స్టోరీతో, చాలా స్పీడ్ ఎక్స్పాన్షన్ తో మార్కెట్ లోకి అయితే వచ్చిందండి. అండ్ లెన్స్ కార్డ్ మనకి చాలా పాపులర్ బ్రాండ్ అయింది, అందువల్ల వైడర్ రీచ్ వస్తుంది. సో చాలా మందిని కొనడానికి ట్రై చేస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు ఈ స్టాక్ పెరుగుతోంది. ఈ క్రేజ్ ఉన్నంత కాలం పర్వాలేదండి. కానీ అసలు విషయం ఏంటి అంటే, ఈ గ్రోత్ సస్టైన్ అవుతుందా అంటే, ఫ్యూచర్ లో కంపెనీలు ఎప్పుడైనా సరే ఎందుకు పెరుగుతాయండి? కంపెనీ ప్రాఫిట్లు పెరిగితేనే పెరుగుతాయి. మరి కంపెనీ ప్రాఫిట్ల పరిస్థితి ఏంటి? ఈ కంపెనీ ఇప్పుడు ప్రకటిస్తున్న నెంబర్లు, ఇప్పుడు స్టాక్ ప్రైస్ లో కనిపిస్తున్న గ్రోత్ కి 1% కూడా సపోర్ట్ చేయట్లేదు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి స్టాక్స్ పోర్ట్ఫోలియోలో ఉంటే అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకు ఉండాలి. సో ఈ కంపెనీని పిఈ చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? ఇవాళ 10 రూపాయలు వస్తుంది, రేపు 20 రూపాయలు వస్తుంది, ఎల్లుండి 40 రూపాయలు వస్తుందని, అలాగా ఓ 30 రోజులు, 40 రోజులు, 60 రోజులు, 100 రోజులు, సంవత్సరానికి లెక్క పెడితే ఆ ఫిగర్ ఎంత పెద్దది వస్తుందో, ఆ ఫిగర్ ను చూసి యాహూ అన్నట్టు ఎవడో. అలాగా ఈ కంపెనీలకు బిఈ 250 అంటే అది ఎప్పుడు జస్టిఫికేషన్ అవుతుందండి? కంపెనీలకు ప్రాఫిట్లు గమనించారా? 100 కోట్లు, 150 కోట్లు కూడా లేదు, 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ దాటిపోతుంది. మరి ఇలాంటి టైంలో ఈ స్టాక్ ఏమాత్రం రేపు పొద్దున లాసులు ప్రకటించినా స్టాక్ ప్రైస్ పాతాళం కాదండి, అంతకన్నా కిందనే ఉంది, దాంట్లో కూడా పట్టుకుపోతారు. మరి ఎందుకు సార్ ఇంతలాగే స్టాక్ పెరిగిపోతుంది మార్కెట్ లో? ఎందుకు ఇంత హైప్ వస్తుంది అంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఈ కంపెనీ ప్రాఫిట్లు ప్రకటించిందండి, నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చింది. అట్ ద సేమ్ టైం రెవెన్యూస్ కూడా బాగా పెరుగుతున్నాయి. కాకపోతే మనం చెప్తున్నాం కదా, ఈ గ్రోత్ అలాగా సస్టైన్ అవ్వడం కాదండి, ఇంకా స్పీడ్ గా పెరిగితేనే ఇప్పుడున్న వాల్యుయేషన్ సస్టైన్ అవుతాయి. యాక్చువల్గా ఇప్పుడున్న వాల్యుయేషన్ అనే మాట భయం వేస్తుంది. 250 పిఈ అంటే దాన్ని చూడండి ఎంత గ్రోత్ ఉండాలో. ఆ గ్రోత్ ఎప్పుడూ ఉండదు, సస్టైన్ అవ్వడం కష్టం. అండ్ అన్నిటికన్నా ఇక్కడ పెద్ద నెగిటివ్ విషయం ఏంటంటే, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో మీరు చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ వాటాలు కొంచెం పెరుగుతున్నాయండి, ఇది పాజిటివ్ విషయం. డిఐఎస్ వాటాలు తగ్గుతున్నాయండి, ఓకే. బట్ పెద్ద విషయం ఏంటి అంటే, మన రిటైల్ ఇన్వెస్టర్ ఇందులో చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు. రేపు పొద్దున ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, ప్యానిక్ కి తొందరపడి అమ్మేసేది వీళ్ళే. ఎఫ్ఐఎస్ అయినా డిఐఎస్ అయినా ఒక్కసారి అమ్మలేరండి. అందువల్ల ఏంటంటే టైం పడుతుంది. కానీ రిటైలర్స్ వాళ్ళకి కావాల్సిన స్టాక్స్ ఇమీడియట్ గా అమ్మేసుకోవచ్చు. సో ప్యానిక్ అనేది కనుక క్రియేట్ అయింది అనుకోండి, దీంట్లో భయంకరమైన ఫాల్ మనం చూస్తాం. అండ్ ఇక్కడ అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటి అంటే, ఇంత పిఈ ఉంది కదండి, ఇదే నెగిటివ్ అని మాట్లాడుకుంటున్నాం కదా, మరి కాంపిటీషన్ వల్ల దీనికి ఇంత వస్తుందా, అంత మిగిలిన అందరిని డామినేట్ చేస్తుందా అంటే, మార్కెట్లో అనార్గనైజ్డ్ సెక్టార్ లో చాలా బిజినెస్ జరుగుతుందండి. ఈవెన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ లో దీనికి కాంపిటీషన్ చాలా పెద్ద పెద్ద బ్రాండ్లే ఉన్నాయి. వాటన్నిటిని ప్రతిసారి, ప్రతి నెల, ప్రతి క్వార్టర్ బీట్అవుట్ చేయగలదా అంటే చెప్పలేం కూడా. సో ఇప్పుడు చూస్తున్న నెంబర్స్ చూస్తే మీకు ఒక విషయం అర్థం అవ్వాలండి, ఫండమెంటల్స్ లో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అలాగని చెప్పి ఫండమెంటల్స్ బాగున్నాయని చెప్పడానికి లేదు. కంపెనీ వాల్యుయేషన్ చూస్తే అమాంతం కాదండి, ఏకంగా ఆకాశంలో వెళ్ళి కూర్చుంది. అంత గ్రోత్ ప్రతి సంవత్సరం తీసుకొస్తుందా అంటే చాలా కష్టం. ఏ బిజినెస్ చెప్పండి అంత స్పీడ్ గా గ్రోత్ అవుతుంది? ఎన్ని రోజులు గ్రోత్ అవుతుంది? సో ప్రెసెంట్ వీక్ ఫండమెంటల్స్ తో, ఒక స్ట్రాంగ్ స్టోరీతో బాగా హైప్ అవుతున్న స్టాక్ అండి. ఇలాంటి స్టాక్స్ లో రిజల్ట్స్ ఎలా ఉండాలంటే, ఈ సంవత్సరం 1 కోటి రూపాయలు సంపాదిస్తే రేపు 10 కోట్లు సంపాదిస్తే గానీ మీరు నిలబడలేరు రేస్ లో అన్నట్టుంది ఈ స్టాక్ పరిస్థితి. సో బిజినెస్ బాగుపడాలని ఆశిద్దాం, కంపెనీ పెరగాలని ఆశిద్దాం, స్టాక్ ప్రైస్ మాత్రం కరెక్షన్ వస్తేనే మంచిదని ఎలా ఉంది పరిస్థితి. సో ఇలాంటి స్టాక్స్, ఇలాంటి కండిషన్ లో ఉన్న స్టాక్స్ మన పోర్ట్ఫోలియోస్ లో ఉండకూడదు. ఎందుకంటే మార్కెట్లు పడ్డ టైంలో కూడా ఇది అలా హై వాల్యుయేషన్స్ లో అమాంతం పెరిగిపోతుంది. అట్లీస్ట్ ఇప్పుడు కరెక్షన్ వచ్చిన అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోకి మారుతుంది. సో ఇలాంటి స్టాక్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మన పోర్ట్ఫోలియో ఉండకూడదు. ఇవాళ రేపు మనకి 10, 20, 50% రిటర్న్ ఇచ్చినా కూడా ఫ్యూచర్ లో కరెక్షన్ వస్తే మాత్రం చుక్కలు చూపించేస్తుంది, పాతాళంలో పట్టుకుపోతుందండి. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. మరి ఇలాంటి స్టాక్స్ స్టాక్ మార్కెట్ లో చాలా ఉన్నాయి, మన పోర్ట్ఫోలియోస్ లో కూడా ఉంటాయండి. సో ఇలాంటి స్టాక్స్ ని వెతికి పట్టుకొని మీకు కంప్లీట్ లిస్ట్ అయితే మన ఫ్రీ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. సో ఇవాళ మనం మాట్లాడుకున్న 3 కాన్సెప్ట్స్, ఎలాంటి స్టాక్స్ ఎస్పెషల్లీ బాగా హైప్ అవుతున్న స్టాక్స్ కారణాలు ఏంటి, గ్రోత్ ఉందా లేదా, స్టాక్స్ కి సంబంధించి ఫెయిర్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలాంటి స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉండకూడదు, ఈ పాయింట్స్ మీకు నచ్చాయా అండి? నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ
మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.